హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ అప్లోడ్ చేసి. కొంచెం వర్క్స్ బిజీ ఉండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సో మళ్ళీ మన ఏపీపీసెట్ 2023 అయితే వచ్చేసింది. సో దీనిపైన అయితే కంటిన్యూగా ప్రతి అప్డేట్ కూడా మళ్ళీ ఏపీపీసెట్ 2020లో ఎలాంటి అప్డేట్స్ అయితే ఇచ్చాను, పీజీసెట్ 2023లో కూడా అలాంటి అప్డేట్స్ అయితే ఇస్తాను. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా ఎలా చేయాలి అనేది కూడా ప్రతి వీడియో కూడా నేను చేస్తాను. అండ్ ఇక్కడ మన ఏపీపీసెట్ 2023లో చూసుకున్నట్లయితే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మోడల్ పేపర్స్ ప్రతిదీ కూడా మనం వీడియో చేసి అప్లోడ్ చేస్తాము. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్, కానీ ఏపీపీసెట్ 2023 ఆస్పిరెంట్ అయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అట్లనే మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను అడగొచ్చు, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అట్లనే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే సిలబస్ అండ్ మోడల్ పేపర్స్, అదర్ డాక్యుమెంట్స్ ఇంకా ఏవైనా ఉంటే నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. అవి మీకు ఈజీగా అయితే అందుతాయి. సో అందుకని ఈ రెండు ఛానల్ అయితే నన్ను ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు అయితే యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? చాలామంది వెయిట్ చేస్తున్నారు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు పీజీసెట్ సంబంధించి 2023 అని. సో దానికోసం అయితే నేను సెర్చ్ చేయడం అయితే జరిగింది. అట్లనే కనుక్కున్నాను కూడా. ఈ మంత్ ఎండ్కి అయితే మనకు నోటిఫికేషన్ వస్తుందని అయితే అఫీషియల్గా ఇంకా ఏం రాలేదు, కానీ మంత్ ఎండ్కి అయితే నోటిఫికేషన్ వస్తుందని అయితే చెప్పడం జరిగింది. సో ఈ మంత్ ఎండ్లో మనకి నోటిఫికేషన్ వచ్చినట్లయితే మనకి ఈ మంత్ ఎండ్లోనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది నియర్లీ ఒక 20 days వరకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. అఫీషియల్గా ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాగానే నేను దానిపైన క్లారిటీగా ఒక వీడియో అయితే చేస్తాను. ఇవి మనకి జస్ట్ చెప్పారనమాట, ఈ డేట్లో ఇస్తారనేది అయితే గ్యారంటీ లేదు. మోస్ట్లీ మనకి మంత్ ఎండ్లో నోటిఫికేషన్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ మంత్కైనా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఈసారి పీజీసెట్లో మాత్రం ఏం చేస్తారంటే చాలా త్వరగా కండక్ట్ చేస్తారు. అకాడమిక్ ఇయర్ని బ్యాలెన్స్ చేసి 20 అకాడమిక్ ఇయర్ని బ్యాలెన్స్ చేసి కొంచెం త్వరగానే మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఇయర్ నుంచి. అయితే ఈ మంత్ ఎండ్లో కానీ మనకి నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే June 6 to 10 వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని అయితే చెప్పారు ఒక ఆర్టికల్ అయితే. బట్ అదైతే ఇంకా గ్యారంటీ లేదండి, బట్ అదైతే కన్ఫర్మ్ లేదు. కొన్నిసార్లు అయితే చేంజ్ చేయొచ్చు అప్లికేషన్ ప్రాసెస్, అది కొన్నిసార్లు లేట్ అయితే మాత్రం ఈ డేట్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో దాని గురించి అయితే ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను అప్డేట్స్ అయితే ఇస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా. ఈసారి కూడా మనకి యోగవేమన యూనివర్సిటీని పీజీసెట్ కండక్ట్ చేస్తుందని అయితే చెప్పారు. సో చూడాలి మనం ఏ యూనివర్సిటీ టేక్అవుట్ చేస్తుందో. మోస్ట్లీ యోగవేమన యూనివర్సిటీనే కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. లాస్ట్ 2 years నుంచి చూసుకున్నట్లయితే మనకి యోగవేమన యూనివర్సిటీయే ఈ పీజీసెట్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డేట్స్ అనేవి ఏపీపీసెట్ సంబంధించి షెడ్యూల్ టు బి కండక్ట్ ఫర్ ద June 6 to 10 వరకు అయితే మనకి ఈ డేట్స్ అనేవి ఫిక్స్ చేశారండి మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి. బట్ ఇవి అఫీషియల్ అయితే కాదండి, అదైతే గుర్తుపెట్టుకోండి. అలానే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా, లేదంటే సిలబస్లో ఏమైనా చేంజెస్ ఉంటాయని మీకు డౌట్ అయితే ఉండొచ్చు. సిలబస్లో కానీ ఎగ్జామ్ ప్యాటర్న్లో కానీ ఎటువంటి చేంజెస్ కూడా ఉండవండి. యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్ 2 years పీజీసెట్ ఎలా అయితే కండక్ట్ చేశారో ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతారు తప్ప ఎగ్జామ్ కానీ సిలబస్లో కానీ ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. దాని గురించి అయితే మీరు వరీ అవ్వకండి. సో అట్లానే సిలబస్ అండ్ మోడల్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, చాలామందికి అయితే డౌట్ ఉంది. సో ఈ సిలబస్ అండ్ మోడల్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని దానిపై నేను వీడియో అయితే చేస్తాను. అట్లానే మీకు సిలబస్ అండ్ మోడల్ పేపర్స్ కావాలనుకుంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీ మెయిల్ ఐడికి, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఏ సిలబస్ అయితే ఏ మోడల్ పేపర్స్ అయితే కావాలో ఆ మోడల్ పేపర్స్ అయితే నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్లో, లేదంటే మీ మెయిల్ ఐడికి అయినా సరే. మీరు ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినట్లయితే నేను చెప్తానమాట ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. సో ఈ సిలబస్ అండ్ మోడల్ పేపర్స్ లాస్ట్ 2 years మోడల్ పేపర్స్ కూడా నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. అలానే మనకి ఎలా ప్రిపేర్ అయితే మనకి యూనివర్సిటీస్లో లేదంటే మంచి బెస్ట్ ర్యాంక్స్ వస్తాయనే దానిపైన కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను. మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారో తీసుకొని వాళ్ళకి సంబంధించిన టిప్స్ ఏమైనా ఉంటే మీకైతే నేను ప్రొవైడ్ చేస్తాను. అట్లనే ఏమైనా బుక్స్ కావాలన్నా సరే, వేరైనా సరే
ఏమైనా బుక్స్ సజెస్ట్ చేయమన్నా సరే నేను కనుక్కొని అయితే మీకు బుక్స్ అయితే సజెస్ట్ చేస్తాను, ఏ బుక్స్ చదివితే బెటర్ అనేది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఏబిపిఎస్సెట్ 2023 సంబంధించి నేనైతే ప్రొవైడ్ చేస్తానండి. ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా ఒకటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అట్లనే మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి ఫర్ అప్డేట్స్ కోసం. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి, లోకల్ అండ్ నాన్ లోకల్ ఏంటి, ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ గురించి కూడా మనం డిస్కస్ అయితే చేద్దాం. సో లోకల్ క్యాండిడేట్స్కి ఎంత రిజర్వేషన్ ఉంది, నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఎంత రిజర్వేషన్ ఉంది, అదర్ స్టేట్ వాళ్ళు ఏమైనా సరే రాయాలనుకుంటే ఎలా రాయాలి, అట్లనే ఎన్ని మార్క్స్ వస్తే పీజీ సెట్ క్వాలిఫై అవుతారు, వీటన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. ఈ వీడియోలో అయితే ఇంతే. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు మెసేజ్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. కామెంట్ సెక్షన్లో ఒకవేళ నేను కామెంట్ సెక్షన్ చూసినట్లయితే తప్పకుండా దానిలో కూడా రిప్లై అయితే ఇస్తాను. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.